Letter writing. Letter writing is both an art and science. It requires scientific precision and artistic creation. The framework or the layout is a science, but the writing of the body is an art. Letters of broadly of two types: private or personal, and public or official or business. There is only a slight difference between the two kinds of regard to the framework, but the main body of one type is much different from the other. Careful cultivation of this art, called letters writing, opens greener awareness for the young learners. Neglections of the valuable are result in gloomy future. This art can creative merciless or men one's future. Letter of great personalities have acquired the status of literary masterpiece and continues to thrill the readers with fresh fragrance even after continuous since their writing. That is the power of letter writing. A letter has five parts. They are the heading. It consists of station and date. It should be written on the right hand top corner of the letter. లెటర్కి ముందు కుడివైపు టాప్ కార్నర్లో స్టేషన్ డేట్ వేయాలి. సొల్యూషన్ ఆర్ గ్రీటింగ్. ఇట్ ఈస్ ద అడ్రసింగ్ పార్ట్. ఎగ్జాంపుల్: డియర్ ఫాదర్, డియర్ మేడం, డియర్ రాజు, డియర్ సర్స్, డియర్ సార్, మై డియర్ బ్రదర్, మై డియర్ జెంట్మెన్, డియర్ నళిని, ఎక్సెట్రా. సొల్యూషన్ ఆఫ్ గ్రీటింగ్ అనగా, ఉదాహరణకి ప్రియమైన తండ్రి గారు, ప్రియమైన మేడం గారు, ప్రియమైన రాజు గారు, ప్రియమైన సిస్టర్ గారు, ప్రియమైన మై డియర్ బ్రదర్ నా ప్రియమైన అన్నయ్యకి, ప్రియమైన జెంటిల్మెన్, ప్రియమైన నళిలని ఈ విధంగా సొల్యూషనర్ గ్రీటింగ్ సంబోధిస్తూ ఉంటారు. బాడీ ఆఫ్ ద లెటర్. It should be praise. It may be divided into paragraphs as per need. మన అవసరాలకు తగినటువంటి విషయాన్ని బాడీ ఆఫ్ ద లెటర్లో మనము పొందుపరిచి రాసుకుంటాము. అది తప్పనిసరిగా రాసుకుంటాము. కంప్లిమెంటరీ note or leave taking. It should be on the left side under the last line of the body of the letter. Example: yours faithfully, లేదా ever yours, లేదా yours loving son. ఈ విధంగా సంబోధిస్తాము.
ఎగ్జాంపుల్ మిస్టర్ బాలక భాస్కర్ రావు, సన్ ఆఫ్ పాలక్ సూరి, లేట్, మెయిన్ రోడ్, గుమ్మలక్ష్మీపురం విలేజ్, గుమ్మలక్ష్మీపురం మండలం, పార్వతీపురం మన్యం జిల్లా, పిన్ నెంబర్ 535523. ఈ విధంగా మన యొక్క అడ్రస్ని వివరంగా పేరు, తండ్రి పేరు, మండలం పేరు, గ్రామం పేరు, జిల్లా పేరు, తప్పనిసరిగా పిన్ నెంబరు కలిపి రాయాలి. సమ్ హెల్ప్ఫుల్ ఎక్స్ప్రెషన్. ఫస్ట్ బిగినింగ్, I have just received your letter. I hope that you are keeping well. It was most kind of your remember me. It is a long time since I heard from you. Your letter was indeed a great surprise to me. ఈ విధంగా సమ్ హెల్ప్ఫుల్ ఎక్స్ప్రెషన్ ఉంటుంది. ఎండింగ్, ప్లీజ్ కన్వర్ మై రిగార్డ్ టు యువర్ పేరెంట్స్. ఈ విధంగా చెప్పొచ్చు. విత్ బెస్ట్ విషెస్, హోప్ టు సీ యువర్ సూన్. ఈ విధంగా కూడా చెప్పొచ్చు. వీ లుక్ ఫార్వర్డ్ టు హియరింగ్ ఫ్రమ్ యూ. ఈ విధంగా కూడా చెప్పొచ్చు. విత్ ఆల్ లవ్ అండ్ ఎఫెక్షన్. ఈ విధంగా చివరి ఎండింగ్ మనం తెలియజేయవచ్చు. లెటర్స్ ఆఫ్ కంగ్రాచులేషన్స్. థర్డ్, కంగ్రాచులేషన్ ఆన్ యువర్ సక్సెస్. ఈ విధంగా చెప్పొచ్చు. లెట్ మీ కంగ్రాచులేషన్ యూ ఆన్. ఆ విధంగా చెప్పొచ్చు. మై హార్టీ కంగ్రాచులేషన్ ఆన్ యువర్ రైటింగ్ టు మచ్. అలాగని చెప్పొచ్చు. వీ సెండ్ యూ అవర్ గ్రీటింగ్ ఆన్. ఈ విధంగా లెటర్స్ ఆఫ్ కంగ్రాచులేషన్ చెప్పవచ్చు. లెటర్స్ ఆఫ్ సింపతి. ఐ ఆమ్ సారీ టు హర్డ్ అబౌట్. ఐ ఆమ్ గ్రీవ్డ్ మీ ఏ లాట్ ఆఫ్ నౌ. ఇట్ ఈజ్ ఇండీడ్ ఏ మ్యాటర్ ఆఫ్ గ్రేట్ సారో. ఐ ఆఫర్ యువర్ డీపెస్ట్ సింపతి. లేదా గాడ్స్ వే ఏ స్ట్రేంజ్. ఈ విధంగా లెటర్స్ ఆఫ్ సింపతి తెలియజేయవచ్చు. అదేవిధంగా లెటర్స్ ఆఫ్ కంప్లైంట్ అంటే రిగ్రెట్ టు ఇన్ఫర్మేషన్ దట్. ఈ విధంగా చెప్పొచ్చు. ఐ ఆమ్ సారీ టు బిగినింగ్ టు యువర్ నోటీస్ అని చెప్పొచ్చు. ఇట్ గివ్స్ మీ పెయిన్ టు రిటర్న్ దట్ అని చెప్పొచ్చు. చాలా విధాలుగా మన యొక్క లెటర్ ఆఫ్ కంప్లైంట్ని మనం తెలియజేయవచ్చు. అప్లికేషన్స్ కూడా ఈ లెటర్ రైటింగ్లో పెట్టవచ్చు. ఇదే విధంగా మనము ద హెడ్డింగ్స్, సొల్యూషన్ ఆఫ్ గ్రీటింగ్స్, బాడీ ఆఫ్ ద లెటర్, అడ్రస్, సమ్ హెల్ప్ఫుల్ ఎక్స్ప్రెషన్, బిగినింగ్, ఎండింగ్, లెటర్ ఆఫ్ కంగ్రాచులేషన్స్, లెటర్స్ ఆఫ్ సింపతి, లెటర్స్ ఆఫ్ కంప్లైంట్, ఇటువంటివి మనము లెటర్లోన పాయింట్ వైజ్గా పెట్టినట్లయితే, దానికి బిట్ని మనం తెలిసినట్లయితే మనం చక్కగా మనము ఏదైనా లెటరు టైప్స్లోన ప్రైవేటు, పర్సనల్ అండ్ పబ్లిక్ ఆర్ అప్లికేషన్, అఫీషియల్, బిజినెస్, ఇటువంటి లెటర్స్ డిఫరెంట్ రాయాలి. కాబట్టి మరో ఎపిసోడ్లో మీకు క్లియర్గా తెలియజేస్తాను. దీన్ని తెలుగులో అనువాదం చేసి అనుకోకుండా ఒకసారి చూసినట్లయితే మీకు అర్థమవుతుంది.